హన్మకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా పబ్బు సతీష్ గెలుపొందుతాడని ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి కమలాపూర్లో హోరాహోరీగా సాగుతున్న సర్పంచ్ ఎలక్షన్లు ప్రజలు చదువుకున్న వ్యక్తి అయితేనే ఊరు బాగోగులు చూసుకుంటాడని, ఊరు సమస్యలు తెలిసిన వాడైతే సమస్యలు తీరుస్తాడని, మాలో కలిసి ఉండే వ్యక్తి అయితే మాకు తోడుగా నీడగా ఉండే వ్యక్తి కావాలని కమలాపూర్లో ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. ఇక్కడ యువత ఉంది. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. యువతకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఎలాంటి సర్పంచ్ని గెలిపించుకోవాలి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం, చూద్దాం. మీకు ఎలాంటి సర్పంచ్ కావాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఊరు సమస్యలు తెలిసి ఉండాలి? అనునిత్యం ప్రజల వెంటే ఉండే సర్పంచ్ కావాలి. సర్పంచ్ అంటే ఊరికి మొదటి వ్యక్తి. ఆ వ్యక్తి అనేది ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం అతని దగ్గర వెళ్ళినప్పుడు మన రిసీవ్నెస్ అనేది చాలా బాగుండాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్కి డబ్బులు ఇస్తున్నారు కానీ మనం డబ్బులు తీసుకొని ఇస్తే రేపు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఈరోజు రూపాయి తీసుకుంటే 10 రూపాయలు ఏంది మన మొహం వైపు చూడడు. మన ఇంటి దగ్గరికి వెళ్తే మన మొహం కూడా చూడడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తున్న ఊహ తెలిసినప్పటి నుంచి అతను లాస్ట్ టైం ఇండిపెండెంట్ చేశాడు, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ధర్మం ఖచ్చితంగా అతను గెలిపిస్తుంది. అనునిత్యం ప్రజాసేవ ఆయన లక్ష్యం. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేయడానికే వచ్చాడు. అతనికి ఏం వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవు, ఆస్తులు సంపాదించుకునే ఆశ లేదు, కోరిక లేదు, ఏం లేదు. ప్రజాసేవ. ఇంతకుముందు నేను నాకు పదవి లేదు అయినా చేశాడు. పదవి ఉంటే ఇంకొంచెం నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా చేయగలన ఉద్దేశంతో అతను వస్తున్నాడు. మరి ఇక్కడ లోకల్ ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరిని మభ్యపెట్టినా, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని లక్షలు కోట్లు పంచినా కూడా ధర్మం గెలుస్తుంది. సతీష్ సారే గెలుస్తున్నాడు. ఫైనల్గా గెలిచేది సతీష్ సారే. ధర్మం గెలుస్తుంది, ప్రజా సేవకుడు గెలుస్తున్నాడు. ప్రజలు అతనే గెలిపిస్తారు, అతనికే పట్టం కట్టబోతున్నారు. 11వ తారీఖు మనం విజృంభిస్తాం. కమలాపూర్లో ఎవరు ఇంకొకసారి డబ్బులు పెట్టాలనే ఉద్దేశం రాదు ఎవరికి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కమలాపూర్లో డబ్బులు పెట్టాలంటే భయపడే విధంగా తీర్పు రాబోతుంది. ధర్మం గెలుస్తుంది, సతీష్ సార్ గెలుస్తున్నాడు. ఓకే అండి. మాకు ఎలాంటి వ్యక్తులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎంత అధికార పార్టీలు వచ్చినా మాకు పబ్బు సతీష్ సార్నే గెలిపించుకోవాలని మేము అనుకున్నాం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి అయితే మా ఊరు బాగుపడుతుంది, మేము బాగుపడతాం. అందులో ఒకటి ఏంటంటే మాకడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే మాకు పబ్బు సతీష్ గారే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎలాంటి సర్పంచ్ కావాలనేది. చెప్పండి సార్, మీకు ఎలాంటి వ్యక్తి కావాలి? మాకు పబ్బు సతీష్ చాలా మంచి గుణమైన వ్యక్తి. మాకు కులమానదంటే కాదు, అందరి లోపల మాకు కనబడుతుంది. ఎక్కడ మేము తెలుసుకున్నా కానీ సతీష్ అన్న చాలా మంచి మనిషి, పెద్ద మనసు గలవాడు అనే అనుకుంటానే వస్తుంది. కానీ వేరే మార్గం అవుతుంది. ఎక్కడికి పోయినా, ఏ పెద్ద అధికారి దగ్గరికి పోయినా కూర్చుండే అంత స్థానం కల్పించుకున్నవాడు మా సతీష్. మా సతీష్ అని కాదు, ప్రజల సతీష్. ఇప్పుడు మరి ఇక్కడ సతీష్ అనే వ్యక్తి గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రజలు ఖచ్చితంగా నినాదం మీద ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు డబ్బులు పంచే వ్యక్తి కావాలా, లేకుండా నీతి నిజాయితీగా ధర్మం వైపు ఉండే వ్యక్తి కావాలా? మాకు నీతి కావాలి. మాకు పైసలతోటి మాకు పని లేదు. మాకు ఖచ్చితంగా మాకు గెలిపించుకోవాలి, పైసలు లేకుండా. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటే, ఇక్కడ కమలాపూర్ లోకల్లో స్థానికులను అడిగి తెలుసుకుంటే పబ్బు సతీష్ గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, ఊరు పైన పట్టున్న వ్యక్తి, ఊరు సమస్యలు కూడా అన్నీ తెలుసు అంటున్నారు. ఇక్కడ స్థానికులను బట్టి చూస్తే పబ్బు సతీష్ గారే గెలిచే అవకాశం ఉందని చూద్దాం. మాకు మంచి వ్యక్తి కావాలి. అవినీతి కాక నీతిని గెలిపించుకుంటాం. పైసకు డబ్బుకు ఆశపడకుండా నీతికి ఓటేస్తాం. సతీష్ అన్న ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే ఊరు కష్టాలు చూస్తాడు, సుఖాలు చూస్తాడు. వాళ్ళదొకటి ప్రగతి యూత్ ఉంది. ఆ యూత్ వల్ల వాళ్ళు చాలామందికి సేవ చేస్తాడు. ఇంకా గెలిస్తే ఈ ఊరికి ఇంకా బాగు చేస్తాడని కోరుకుంటున్నాం. ఉన్నారు, తెలుసుకుందాం. మీకు ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి సర్పంచ్ ఉంటే మీ ఊరు బాగుపడుతుంది? అందరికీ నమస్కారం. మాకు ఇదివరకు అయితే ఏం చేయలేదు.
కానీ బాగా ఇప్పుడు చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మాకు కొంచెం చదువుకున్న వ్యక్తి కొద్దిగా మాకు ఊరుకు బాగుపడి మాకు వ్యక్తులకు కూడా ఏదైనా ఆపది సంపత్తి వచ్చినా కూడా ఏదైనా అటు ఇటు ఇంటికి పోయి మేము అయ్యా సారు ఇట్లా మాకు ఈ ఆపద ఉన్నది ఇది ఉన్నది మాకు ఏమైనా పని చేసి పెట్టు అని అంటే చేసి పెట్టే వ్యక్తి ఏ రాత్రి ఇట్లా తలుపు కొట్టి పిలిచినా కూడా చేసే విధానం మాకు ఆయన ఉంటే మేము సతీష్ సార్కు వేసి గెలిపించుకుంటాం. సతీష్కు మంచి వ్యక్తేనా ఇక్కడ? స్థానికులు ఉన్నారు కమలాపూర్ మార్కెట్ మీద, వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి సర్పంచ్ కావాలి? మాకు చదువుకున్న వాళ్ళు కావాలి. సతీష్ కావాలి. ఏదన్నా పనులు చేయవన్నా చేస్తాడు. సతీష్ అన్నకే ఇస్తాను ఓటు. ఇక్కడ మరికొందరు స్థానికులు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎవరు గెలుస్తారనేది. చెప్పండి తాత, ఇక్కడ ఎవరు? పబ్బు సతీష్ చదువుకున్న వ్యక్తి, మంచి బుద్ధిమంతుడు, ఓపిక గల్లోడు, ఎవరికేం బాధలు వచ్చినా అడ్డుపడతాడు. మాకు చెప్పినట్టుగా అనుకున్నట్టుగా ఉంటాడు. ఊళ్ళో సర్పంచ్గా ఆయన తప్పకుండా ఓటేసి బీజేపీని తప్పకుండా వేసి గెలిపించుకుంటాం మేము. ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు, ఇక్కడ వీరిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఒకసారి ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఏ వ్యక్తి గెలుస్తాడనే నమ్మకం మీకుంది? సతీష్ అన్నకే ఇస్తాం మా ఓటు. ఈటల రాజేందర్ అన్న మాకు ఎన్నో చేసిండు. మీ స్టార్ 9